మానవ శరీరంలో అత్యంత ఆసక్తికరమైన కణం ఏది అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉండే కణం నాడీ కణం, న్యూరాన్. ఈ వీడియోలో మనం నాడీ కణం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ నాడీ కణం మానవ శరీరంలో చూడ్డానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కణాలతోనే మన మెదడు మరియు నాడీ వ్యవస్థ మొత్తం కూడా నిర్మితమై ఉంటుంది. వీటి వల్లే మనం మన ఆలోచనలు, భావోద్వేగాలు, అలాగే మన చుట్టూ జరిగే విషయాలను వీటన్నింటినీ కూడా మనం గ్రహించేటువంటి శక్తిని కలిగి ఉన్నాం. అందుకే శరీరంలోని కణాలన్నింటిలోనూ నాడీ కణానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రాన్ని చూడండి. ఇది నాడీ కణం యొక్క ఒక ప్రామాణికమైన ఉదాహరణ. నిజానికి ఈ కణాల రకాన్ని బట్టి వీటి ఆకారం కొద్దిగా మారుతూ ఉంటుంది. అయితే ఇది నాడీ కణం యొక్క ఒక ప్రామాణికమైన రూపం. ఈ నాడీ కణం యొక్క ప్రధాన విధి ఏంటంటే సమాచార మార్పిడి, అంటే కమ్యూనికేషన్. నాడీ కణం తనకు అందినటువంటి ఉద్దీపనలను లేదా నాడీ ప్రచోదనాలను తన దేహం గుండా ఒక చోటి నుండి మరో చోటికి ప్రసారం చేస్తుందన్నమాట. సరే, ఇప్పుడు మనం నాడీ కణం యొక్క భాగాలను చూద్దాం. సరే, ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న ఈ ప్రధాన భాగాన్ని చూడండి. దీన్ని కణదేహం అని అంటారు. ఇంగ్లీష్లో సైటాన్ ఆర్ సెల్ బాడీ అని అంటారు. ఈ కణదేహం మధ్యలో ప్రతి కణానికి ఉండే విధంగానే ఒక కేంద్రకం, న్యూక్లియస్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ కణదేహం చుట్టూ చిన్న చిన్న కొమ్ముల్లాంటి నిర్మాణాలు బయటకి పొడుచుకొని వస్తున్నట్లున్నాయి కదా. అదేవిధంగా ఈ కొమ్మల చివరలు ఇంకా చిన్న చిన్న శాఖలుగా చీలిపోతూ ఉన్నాయి. ఇవి చూడ్డానికి ఒక చెట్టు యొక్క వేర్లు లేదా కొమ్మల్లాగా కనిపిస్తున్నాయి కదా. చూడండి, ఈ కొమ్మల్లాంటి నిర్మాణాలనే మనం డెండ్రైట్లు అని అంటాం. ఇవి కణదేహం చుట్టూ వ్యాపించి ఇంకా ఇంకా సూక్ష్మమైన శాఖలుగా విడిపోతూ ఉంటాయి. సాధారణంగా ఈ డెండ్రైట్ల యొక్క ముఖ్యమైన పనేంటంటే ఇతర కణాల నుండి వచ్చేటువంటి సంకేతాలను, అంటే సిగ్నల్స్ను గ్రహించడం. ఇంకా సులభంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ డెండ్రైట్లు సమాచారాన్ని స్వీకరించే యాంటెనా లాగా పనిచేస్తాయన్నమాట. అయితే మీకు ఒక డౌట్ వచ్చిందా? ఇక్కడ మీకు సమాచారం ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది అనే డౌట్ వచ్చిందా? సరే, వీటి గురించి మనం ముందు ముందు వీడియోల్లో ఇంకా వివరంగా నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే సంకేతాలను గ్రహించే భాగాలు డెండ్రైట్స్ అని గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఈ కణదేహం యొక్క కింది భాగాన్ని చూడండి. ఇక్కడ కణదేహం నుండి ఒక పొడవాటి తోకలాంటి నిర్మాణం బయలుదేరుతోంది కదా. దీన్నే తంత్రికాంశం లేదా ఆక్సాన్ అని అంటారు. సాధారణంగా కణాలు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ ఈ ఆక్సాన్లను కలిగి ఉండడం వల్ల నాడీ కణాలు చాలా పొడవుగా ఉంటాయి. అయితే అన్ని ఆక్సాన్లు ఒకే పొడవుతో ఉంటాయా అంటే లేదు. అయితే మెదడులో ఉండే నాడీ కణాల ఆక్సాన్లు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ వెన్నుపాము నుండి మన కాళ్ళు, చేతుల చివరి వరకు వెళ్ళేటువంటి నాడీ కణాల ఆక్సాన్లు చాలా పొడవుగా ఉంటాయి. దీనివల్లనే డెండ్రైట్లు అందుకున్న సమాచారమంతా ఈ ఆక్సాన్ గుండానే వేగంగా ప్రయాణిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ ఆక్సాన్ చివరలను చూస్తే చివరకు వెళ్ళేసరికి ఆక్సాన్ మళ్ళీ చిన్న చిన్న శాఖలుగా విడిపోతోంది కదా. ఈ చివరి భాగాలనే మనం నాడీ అంత్యాలు, ఆక్సాన్ టెర్మినల్స్ అని అంటాము. ఈ నాడీ అంత్యాలు వేరే నాడీ కణాల డెండ్రైట్లతో కలుస్తాయి, లేదా మెదడు నుండి కండరాలకు పని చెప్పాలనుకున్నప్పుడు ఈ నాడీ అంత్యాలు నేరుగా కండర కణాలతో అనుసంధానమవుతాయి. దానివల్ల నాడీ కణం ఇచ్చేటువంటి ఆదేశం కండరాలకు చేరుతుంది. సరే, ఇప్పుడు నాడీ కణదేహం ఆక్సాన్తో కలిసే ప్రారంభ బిందువును చూడండి. ఇది ఒక చిన్న ఉబ్బెత్తు భాగంలా కనిపిస్తోంది కదా. దీన్నే ఆక్సాన్ పర్వతం లేదా ఆక్సాన్ హిల్లాక్ అని అంటారు. ఇక్కడి నుండే ఆక్సాన్ ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడి నుండే డెండ్రైట్లు అందుకున్న సమాచారం లేదా నాడీ ప్రచోదనాలు అంతా ఈ ఆక్సాన్ గుండా ప్రయాణించడం ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే నాడీ ప్రచోదనాలు ఈ ఆక్సాన్ గుండా ఎంత వేగంగా, ఎంత సమర్థవంతంగా ప్రయాణిస్తాయనేది చాలా ముఖ్యం. అందుకే ఆ ప్రచోదనాలు
వేగంగా ప్రయాణించడానికి ఆక్సాన్ చుట్టూ కూడా ఒక ప్రత్యేకమైన విద్యుత్ బంధక కవచం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మన ఇళ్లల్లో కరెంట్ వైర్ల చుట్టూ ఉండేటువంటి ప్లాస్టిక్ తొడుగులాగా ఉంటుంది. కావాలంటే ఇక్కడ చిత్రంలో ఆక్సాన్ని చూడండి. దీని చుట్టూ ఒక తొడుగులాగా ఉంది కదా. ఈ తొడుగు కొన్ని ప్రత్యేకమైన కణాలతో తయారై ఉంటుంది. ఆ కణాలను ష్వాన్ కణాలని అంటారు. ఈ ష్వాన్ కణాలన్నీ కలిసి ఆక్సాన్ చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరుస్తాయి. ఆ కవచాన్ని మైలిన్ షీత్, మైలిన్ తొడుగు అని పిలుస్తారు. అయితే ఈ మైలిన్ తొడుగు ఆక్సాన్ మొత్తాన్ని కప్పి ఉండదు. దీని మధ్య మధ్యలో చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలు కూడా ఉంటాయి. ఈ మైలిన్ తొడుగుల మధ్య ఉండే ఈ చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలను రన్వీర్ కణుపులు, నోడ్స్ ఆఫ్ రన్వియర్ అని పిలుస్తారు. వీటికి నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే రాన్వియర్ అనే శాస్త్రవేత్త గుర్తించడం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. సరే, ఇప్పటిదాకా మనం నాడీ కణం యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ నాడీ కణ నిర్మాణం మొత్తం ఎలా పనిచేస్తుందో ఒకసారి సింపుల్గా తెలుసుకుందాం. మొదట వేరువేరు సంకేతాలు డెండ్రైట్ల ద్వారా నాడీ కణంలోకి ప్రవేశిస్తాయి. ఆ సంకేతాలన్నీ కణదేహంలోకి చేరి ఒకదానితో ఒకటి సమ్మిళితమవుతాయి. ఆ తర్వాత ఆ సంకేతాలన్నీ ఆక్సాన్ హిల్లాక్ వద్దకు చేరుకుంటాయి. ఆ సంకేతాల మొత్తం బలం కనుక సరిపడా ఉంటే అది ఆక్సాన్ గుండా ఒక క్రియాత్మక శక్మాన్ని అంటే యాక్షన్ పొటెన్షియల్ని ప్రేరేపిస్తుంది. ఈ క్రియాత్మక శక్మమే నాడీ ప్రచోదనంగా ఆక్సాన్ పొడవునా వేగంగా ప్రయాణిస్తూ వెళ్ళి చివరికి నాడీ అంత్యాలను చేరుకుంటుంది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో మైలిన్ తొడుగు ఏం చేస్తుందంటే సమాచారం ఎక్కడా కూడా లీక్ అవ్వకుండా కాపాడుతుంది. చివరికి ఈ నాడీ అంత్యాలు తర్వాతి నాడీ కణం యొక్క డెండ్రైట్లతో కలిసి అక్కడి నుంచి సమాచారాన్ని వేరే నాడీ కణానికి బదిలీ చేస్తాయి. ఈ విధంగా నాడీ అంత్యాలు తర్వాతి నాడీ కణం యొక్క డెండ్రైట్లతో కలిసే ప్రదేశాన్ని నాడీ కణసంధి లేదా సినాప్స్ అని అంటారు. ఇక్కడి నుండి వేరే కణాలకు రసాయన రూపంలో కానీ లేదా విద్యుత్ ప్రచోదనాల రూపంలో కానీ సమాచార బదిలీ జరుగుతుంది. అయితే అసలు ఈ మొదటి సంకేతాలను పుట్టించేదెవరు? ఈ సంకేతాలను పుట్టించేది మన శరీరంలోని జ్ఞానేంద్రియాలు. ఉదాహరణకు మీరు నాలుక మీద ఉప్పు లేదా కొంచెం చక్కెర వేసుకున్నప్పుడు అక్కడ ఉండే జ్ఞాననాడులు అంటే సెన్సరీ న్యూరాన్స్ ఈ సంకేతాలను గ్రహించి ప్రేరేపితమవుతాయి. అయితే ఇది కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదు. మన చర్మం మీద స్పర్శ తగిలినా లేదా మన కండరాలు సాగినా ఇలా రకరకాల ఉద్దీపనల ద్వారా ఈ నాడీ ప్రచోదనాలు పుడతాయి. ఇలా పుట్టిన ప్రచోదనాలే ఈ నాడీ కణాల ద్వారా అతి తక్కువ సమయంలోనే మెదడుకు చేరుతాయి. అంటే మన నాడీ కణాలు సెన్సార్స్ లాగా పనిచేస్తాయన్నమాట. సో మన శరీరంలో ఎన్ని రకాల నాడీ కణాలు ఉన్నాయి, అవి సెన్సార్స్ లాగా ఎలా పనిచేస్తాయి, ఈ విషయాల గురించి మనం తర్వాతి వీడియోల్లో ఇంకా వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో మనం నాడీ కణం యొక్క భాగాలు, విధులు మరియు అది పనిచేసే విధానాన్ని గురించి తెలుసుకున్నాం.